తెలంగాణలో రైతు రుణమాఫీ అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ విమర్శలు అన్నది కామన్గా సాగుతూ ఉంటుంది. అయితే కొంతమందికే రుణమాఫీ ఇచ్చి సంబరాలు చేసుకుంటున్నారన్నది బీఆర్ఎస్ చేస్తున్న కామెంట్స్. తెలంగాణలో ఈ రకమైన మేము వెల్ఫేర్కి వెళ్తున్నాము, అద్భుతంగా చేస్తున్నామని కాంగ్రెస్ చెప్తుంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటుంది అని హరీష్ రావు చెప్తూనే కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో కూడా వెళ్ళలేకపోతున్నారట. బెస్ట్ కదా. హరీష్ రావు గారికి సలహా ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేశారనుకోండి, మళ్ళీ ఎన్నికలకు పోయారనుకోండి, ప్రజలు రాళ్లతో కొడతారా దేంతో కొడతారా తేలిపోతాయి కదా సార్. రాజకీయంగా ఒకరి మీద ఒకరు అటాక్ చేసడానికి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారు. హరీష్ రావు చెప్పినంత తీవ్రమైన అసంతృప్తి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నదని అనుకోను. నిరుద్యోగుల్లో కొంత వ్యతిరేకత, డిఎస్సి వాయిదా వేయలేదని, ఇలాంటి గ్రూప్ 2 వాయిదా ఇవన్నీ ఉండవచ్చు. ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఒకే రకమైన ప్రజాస్వామ్యంలో ఒకే రకమైన అభిప్రాయం ఉండదు కదా. ఇప్పుడు ఒక పరీక్షను వాయిదా వేయమని కొంతమంది అడుగుతారు, వాయిదా వేయొద్దని ఇంకొంతమంది అడుగుతారు. సో పరీక్ష పెట్టమని అడుగుతారు, వద్దని వాళ్ళు కూడా అడుగుతారు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఉంది, నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాక రద్దు చేయాలని కొంతమంది అంటారు, రద్దు చేస్తే తరైంది కాదని ఇంకొంతమంది అంటారు. భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. కానీ తీవ్రమైన అసంతృప్తి గ్రామాలకు వెళ్ళే పరిస్థితి లేదని అయితే నేను అనుకోను. ఇక రుణమాఫీ అంటారా, కొంతమందికి చేస్తే 31,000 కోట్లు కొంతమందికి ఎందుకు ఉంటుంది, చాలామందికి ఉంటుంది కదా. ఒకవేళ కొంతమంది చేసినా కొంతమంది సంబరాలు చేసుకుంటారు కదా. ఎంతమందికి వస్తే అంతమంది సంబరాలు చేసుకుంటారు. సో అందువల్ల ఒక రకంగా బీఆర్ఎస్కు మింగుడు పడిన అంశం ఏంటంటే ఏం మాట్లాడాలి. ఎందుకంటే 31,000 కోట్లు రుణమాఫీ జరిగింది కొన్ని లక్షల మందికి. సో దానికి మరి మీరు తక్కువ ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాదన ఏంటంటే 65,000 కోట్ల వరకు ఉంటాయి రుణాలు, మీరు తక్కువ ఎందుకు ఇచ్చారు, మీరు దాన్ని తగ్గించి 49,000 చేశారు, అమలు చేసేటప్పుడు 31,000 చేస్తున్నారు, చీఫ్ మినిస్టర్ అంటే కటింగ్ మాస్టర్ అన్నది బీఆర్ఎస్ విమర్శ, కేటీఆర్ విమర్శ. అలాగే మేము అమలు చేసినప్పుడు 38 లక్షల మంది ఉండే, ఇప్పుడు ఎందుకు తగ్గారు, ఇలాంటి లెక్కల గోల ఉన్నమాట నిజం. అలాంటప్పుడు బీఆర్ఎస్ చేయాల్సిన పని ఏంటంటే రుణమాఫీకి అర్హత ఉండి కూడా రుణమాఫీ పొందని వాళ్ళని ఆర్గనైజ్ చేయాలి. నిజంగానే అన్ని లక్షల మంది కనుక రుణమాఫీ పథకం అమలు కాలేదు అనుకుందాం, నేనేమి బీఆర్ఎస్ వాదన తప్పని అంటలేను, బీఆర్ఎస్ వాదనే అజ్యూమ్ చేసుకుందాం కరెక్ట్ అని. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ట్వీట్లు స్టేట్మెంట్లు చేయడం వల్ల అవ్వలేదు. గ్రామానికి వెళ్ళి రుణమాఫీ బాధితుల సభలు పెట్టాలి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ సంబరాలు పెడుతోంది కదా, మీరు కాంగ్రెస్ సంబరాలకు అయిపోయినాకైనా వెంటనే పెట్టకపోయినా ఓ వారం రోజుల తర్వాత 15 రోజుల తర్వాత గ్రామాలకు వెళ్ళండి. ఎలాగో బీఆర్ఎస్కు ప్రతి గ్రామంలో యూనిట్లు ఉంటాయి కదా, రుణమాఫీ బాధితుల సదస్సులు పెట్టండి. ఇంకో మేము రుణమాఫీకి అర్హులము, అయినా మాకు రుణమాఫీ రాలేదు అని ఫీల్ అవుతున్న ప్రజలందరినీ సమీకరిస్తే ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీకి అదే ఆన్సర్ కదా. అవును. అందువల్ల ఇవాళ ఆ లెక్కల్లోకి నేను వెళ్ళడం లేదు. 31,000 కోట్ల, 49,000 కోట్ల, 65,000 కోట్ల, అప్పుడు 35 లక్షలు, ఇప్పుడు 11 లక్షలు, ఈ గణాంకాల గందరగోళాలకు నేను వెళ్ళడం లేదు. సో బీఆర్ఎస్ లెక్కలు చెప్తున్నది, కాంగ్రెస్ లెక్కలు చెప్తున్నది. ఆ లెక్కలు ఎలా ఉన్నా నా సింపుల్ సజెషన్ బీఆర్ఎస్కి ఏంటంటే మీరు గ్రామాన రుణమాఫీ బాధితుల సంఘం అని పెట్టండి, రుణమాఫీ బాధితుల సదస్సులు పెట్టి వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందితో హైదరాబాద్లో పెద్ద ర్యాలీ తీయడం 1,00,000 మందితో. నిజంగానే లక్షల సంఖ్యలో రుణమాఫీ అందని ప్రభుత్వం పైన అసంతృప్తి ఉన్నవాళ్ళు ఉంటే ప్రతిపక్షాలకు బ్రహ్మాండమైన అవకాశం కదా. సో గ్రామాలకు కాంగ్రెస్ నాయకులు వెళ్ళే పరిస్థితి లేకుండా మీరే వాళ్ళ దగ్గరికి రండి, 1,00,000 మంది మొబిలైజ్ చేసి చలో సెక్రటరీ పిలిపియండి. అది కదా చేయాల్సిన మన ప్రతిపక్షంగా. అమలు చేయడం లేదంటే ఎట్లా. ఇప్పుడు ఎన్నికలప్పుడు ఏం చెప్పినా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు వాళ్ళకు మా రుణమాఫీ అమలు చేయాలి అని అంటే అది ఎట్లా కరెక్ట్. నాలాంటి నాకు కూడా ఒక 1.7 acres పొలం ఉంది. సో ఆ పొలం పైన నేను లోన్ తీసుకున్నా అనుకుందాం, 1,70,000. నా మాఫీ చేయడం న్యాయం అవుతుందా? నేను రిటైర్డ్ ప్రొఫెసర్ని కదా, నాకు పెన్షన్ వస్తుంది, నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, నా భార్య ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది, మరి నేను ఎట్లా తీసుకోవాలి? నేను ఇంతవరకు రైతు బంధు తీసుకోలే, నేను ఎందుకంటే న్యాయం కాదు అని తీసుకోలేదు. సో అందువల్ల అల్టిమేట్గా మీకు 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో మీరు చూడండి, చాలా కాలంగా నేను రైతు బంధు యాక్సెప్ట్ కూడా అడగలే. ఎందుకంటే ఇది న్యాయం కాదు, మనకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా
కేసీఆర్ పాలనలో ఎలిజిబిలిటీ కూడా ఉండే కదా. అందువల్ల ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉన్న వారికి నాకు రుణమాఫీ ఎందుకు జరగాలి? అందుకే నేను పంటలు నాకు చాలామంది చెప్పారు, మీకు 2 ఎకరాలు ఉంది కదా, ఎకరం పైన 2 ఎకరాల మీద లోన్ తీసుకోవచ్చు, ఆ లక్షల మాఫీ అవుతుంది ఎట్లాగని. నాకు తెలియదా మాఫీ కాదు, నేనే చెప్పిన కదా కాంగ్రెస్ గెలవబోతుందని. కాంగ్రెస్కి 65 సీట్లు వస్తాయని నేనే స్పెక్యులేట్ చేసిన కదా. మరి నాకు రుణమాఫీ జరుగుతుందని తెలుసు కదా, నేను లోన్ తీసుకోవచ్చు కదా. తీసుకోలే, ఎందుకు తీసుకోవాలి? తీసుకుంటే నాకు మాఫీ అయ్యేది, ఇప్పుడు నాకు కూడా మాఫీ అయ్యేది కదా. కానీ ఇది పద్ధతి కాదు, నాకు అవసరం లేదు, నేను తీసుకోవడం కరెక్ట్ కాదు, నా ఎథికల్ స్టాండ్ అది. అందుకే నేను నా ఎకరన్నర పొలం మీద నేను లోన్ తీసుకోలే, లోన్ మాఫీ కూడా అడగను ఒకవేళ తీసుకొని ఉన్నా. కానీ ఇప్పుడు మాఫీ ఆటోమేటిక్గా అవుతుంది, నాకు సంబంధం లేకుండా అవుతుంది. కానీ అందువల్ల కోతలు నిజంగానే జెన్యున్ అయితే దాని అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకు 50 ఎకరాలు కొని పడవ పెట్టి నువ్వు రియల్ ఎస్టేట్ స్పెక్యులేటివ్ వ్యాపారం చేసేవాళ్ళు ఆ 50 ఎకరాల పైన పంట రుణం తీసుకుంటారు. అది మాఫీ కావాలా? అది మాఫీ కదా, అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు హైదరాబాద్ మేడ్చల్లో హైయెస్ట్ పంట రుణాలు నేను ఇక్కడ మీడియాలో చూశాను, ఎంత నిజమో తెలియదు. అందువల్ల ఎవరికైతే నీడీ కాదు వారికి ఏ ప్రభుత్వ పథకం ఉండకూడదు. అది ఎన్నికలప్పుడు ఏమైనా చెప్పనియండి, ఎన్నికలప్పుడు అవసరాల కొరకు చెప్పుకుంటారు రాజకీయ పార్టీలు. ఇవాళ ఒక స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిగా దోస్ ఆర్ ఇన్ నీడ్, నిజంగానే వ్యవసాయం చేస్తూ వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల పాలైన రైతులకు రుణమాఫీ జరగడాన్ని ఆహ్వానించాలి. కానీ ఇదొక అలవాటుగా మారి ఇక ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజల సొమ్మును ఎవడు నొక్కేయకూడదు. అందువల్ల ఇవాళ బీఆర్ఎస్ చేయాల్సింది అంటే కోతలు ఎంత మేరకు జెనైన్ కోతల్ని ప్రశ్నించకూడదు. జెనైన్గా లేక అన్యాయంగా ఎవరైనా రుణమాఫీ కాలేదనుకోండి వాళ్ళ తరఫున పోరాడడం, అదొకటే పరిష్కారం కదా. ఓకే.